My dear students, to continuous talk లోకి వెళ్దాం. సో జిమ్నోస్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో జిమ్నోస్పర్మ్స్ గురించి మనం లాస్ట్ క్లాస్ లో మాట్లాడాం. ఆ వివృత బీజాలు అనేవి ముఖ్యంగా హెట్రోస్పోరస్ అని చెప్పుకున్నాం. హెట్రోస్పోరస్ గా ఉండి దే ప్రొడ్యూస్ అప్లైడ్ మైక్రోస్పోర్స్ అండ్ మెగాస్పోర్స్ విత్ ఇన్ ద స్పోరాంజియా that are born on sporophylls. It may be microsporophylls or megasporophylls, which are arranged spirally along an axis, form compact strobili or cones. Male cone bearing మామూలుగా microsporophylls, which microsporangia, which produce microspores. సో కాబట్టి ఇక్కడ మైక్రోస్పోర్స్ ఏమని పిలుస్తామంటే పాలింగ్ గ్రెయిన్స్ గా భావిస్తాం. సాధారణ ఇక్కడ కూడా మామూలుగా టెరిడోఫైట్ మాదిరిగానే భిన్నసిద్ధ బీజత కనిపిస్తుంది. తర్వాత హెప్లాయిడ్ మైక్రోస్పోర్స్ అండ్ హెప్లాయిడ్ మెగాస్పోర్స్ ఉత్పత్తి అవుతాయి. ఈ మెగాస్పోర్స్ అండ్ మైక్రోస్పోర్స్ స్థూల సిద్ధ బీజాలు, సూక్ష్మ సిద్ధ బీజాలు ఇవన్నీ కూడా ఎక్కడ ఉత్పత్తి అవుతాయంటే మెగాస్పోరోఫిల్స్ లో, మైక్రోస్పోరోఫిల్స్ లో ఉత్పత్తి అవుతాయి. ముఖ్యంగా సూక్ష్మ సిద్ధ బీజాలు ఏవైతే ఉన్నాయో సూక్ష్మ సిద్ధ బీజాశయ పత్రం పైన ఉన్నటువంటి సూక్ష్మ సిద్ధ బీజాశయంలో ఏర్పడతాయి. ఆ సూక్ష్మ సిద్ధ బీజాశయంలో ఏర్పడినటువంటి నిర్మాణాలే సూక్ష్మ సిద్ధ బీజాలు, మైక్రోస్పోర్స్. ఆ మైక్రోస్పోర్స్ ఏమని పిలుస్తామంటే పాలింగ్ గ్రెయిన్స్ గా భావిస్తారు. అదేవిధంగా మెగాస్పోరోఫిల్స్ లోపల మెగాస్పోరాంజియం, ఆ మెగాస్పోరాంజియం లోపల మెగాస్పోర్స్ ఏర్పడతాయి. అంటే ఓవిల్స్, అండాల లోపల స్థూల సిద్ధ బీజాలు ఏర్పడతాయి. అది డిఫరెన్షియేషన్. ఓకే, నెక్స్ట్ విషయానికి వస్తే చూడండి, ఇక్కడ పాలింగ్ గ్రెయిన్స్ అంటే సూక్ష్మ సిద్ధ బీజాలు అనుకున్నాం కదా. ఈ సూక్ష్మ సిద్ధ బీజాలు డెవలప్స్ ఇంటూ మేల్ గ్యామెటోఫైట్. మీరు సాధారణంగా పాలింగ్ గ్రెయిన్స్ అనగానే ఒకే కణ నిర్మితమని అనుకుంటాం. స్టార్టింగ్ లోపల 1 లేదా 2 కణాల స్థితిలో ఉంటుంది. ఈవెన్ ఆవృత బీజాల్లో కూడా మనకు 2 కణాల స్థితిలో ఉన్నటువంటి పాలింగ్ గ్రెయిన్స్ ఉంటాయి, 3 కణాల స్థితిలో ఉన్నటువంటి పాలింగ్ గ్రెయిన్స్ కూడా ఉండవచ్చు. ఒకవేళ 3 కణాల స్థితిలో ఉన్న పాలింగ్ గ్రెయిన్స్ ఉన్నట్టయితే కంప్లీట్లీ డెవలప్డ్ మేల్ గ్యామెటోఫైట్స్. ఒక్కొక్కసారి 2గా ఉండొచ్చు. శాఖీయ కణము, ఉత్పాదక కణము రూపంలో ఉండొచ్చు. అంటే మామూలుగా వెజిటేటివ్ సెల్ అండ్ జనరేటివ్ సెల్ రూపంలో ఉన్నట్లయితే అది మనకు 2 సెల్ స్ట్రక్చర్. పాలింగ్ గ్రెయిన్ హ్యావింగ్ 2 సెల్ స్ట్రక్చర్. అండ్ when some species we can observe that 3 cell structure, that is the vegetative cell, 2 male gametes. సో 2 male gamete cells గా ఏర్పడి ఉన్నట్లయితే అది 3 cell structure అవుతుంది. అదే the male gametophyte consisting of 3 cells in the angiosperms, but whereas here we can observe that 5 cell structure is there here. Let us verify. So whereas in the gymnosperms the male gametophyte with 5 cells, whereas the angiosperms 3 cells. ఆల్రెడీ చెప్పాను కదా, ఆవృత బీజాల లోపల 3 కణాల స్థితిలో ఉంటుంది. ఆ 3 కణాల లోపల శాఖీయ కణము, తర్వాత 2 పురుష సంయోగ బీజ కణాలు ఉంటాయి. మొత్తం 3. కానీ ఇక్కడ చూస్తే చూడండి, మైక్రోస్పోర్ సూక్ష్మ సిద్ధ బీజము ఏ విధంగా ఏమవుతుంది, ఫస్ట్ ఒకటే కణంగా ఉంటుంది, రౌండ్ గా ఉండి మధ్యలో ఒక కేంద్రకము ఉన్నట్టు ఉంటుంది. తర్వాత విభజన చెందుతుంది. ప్రొథాలియల్ సెల్స్ అండ్ యాంథెరీడియల్ సెల్. ప్రొథాలియల్ సెల్ ఆంథెరీడియల్ సెల్ గా మారుతుంది. ప్రొథాలియల్ కణము యాంథెరీడియల్ కణంగా మారుతుంది. ఇంకా ప్రొథాలియల్ సెల్స్ అట్లనే ఉంటుంది, అది విభజన చెందదు. తర్వాత ఆంథెరీడియల్ సెల్ ఏమవుతుందంటే విభజన చెంది ట్యూబ్ సెల్ అండ్ జనరేటివ్ సెల్. ఓకే, ట్యూబ్ సెల్ అనేటువంటి ట్యూబ్ సెల్ గా కనిపిస్తుంది. మామూలుగా నాళ కణము అని అంటాం దీన్ని, పొడవైన నాళంగా కనిపించేది కణం. తర్వాత జనరేటివ్ సెల్. ఈ జనరేటివ్ సెల్ అనేటువంటిది ఏదైతే ఉందో తిరిగి విభజన చెంది స్టాక్ సెల్, వృంత కణం, అండ్ బాడీ సెల్ అంటే దేహ కణం, వృంత కణము బాడీ కణంగా మారుతుంది. ఓకే, ఈ జనరేటివ్ సెల్ అనే 2 కణాలు డివైడ్ కావడం వల్ల స్టాక్ సెల్స్ ఎటువంటి మార్పు చెందదు. తర్వాత బాడీ సెల్ మాత్రం తిరిగి విభజన చెంది 2 మేల్ గ్యామెట్స్ ఏర్పడతాయి. ఇప్పుడు చూడండి, లెక్క కట్టుకుందాం. ఇవన్నీ విభజన చెందినటువంటి కణాలు. చివరిగా మిగిలిన కణాలు ఏమి, 2 మేల్ గ్యామెట్స్, 2, 3, 4, 5. సో 5 కణాల స్థితిలో ఉన్నటువంటి పాలింగ్ గ్రెయిన్ ఏర్పడుతుంది ఇక్కడ. ఇది వివృత బీజాల్లో. ఆవృత బీజాల విషయానికి వస్తే ఆవృత బీజాల్లో 3 కణాల స్థితిలో ఉంటుంది. 3 కణాల స్థితిలో ఉన్నటువంటి పురుష సంయోగ బీజం ఏర్పడుతుంది. అదే వివృత బీజాలు అయితే 5 కణాల స్థితిలో పురుష సంయోగ బీజం ఏర్పడుతుంది అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ వన్, చూడండి, ఫిమేల్ కోన్. సాధారణంగా మనం చూసినట్టయితే
Yeah, female cone or strobili. Megasporophylls with ovals or integumented megasporangia called macrosporangiate or female strobili or female flower. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే స్థూల సిద్ధ బీజాశయ పత్రాలు, స్థూల సిద్ధ బీజాశయ పత్రాలపై ఉన్నటువంటి అండాలు, ఆ అండాలు ఎట్లా ఉంటాయంటే ఇంటెగ్యుమెంటెడ్ అంటే చుట్టూ కూడా ఒక కవచాలు ఏర్పడి ఉంటాయి. అండ కవచాలు అంటాం. అండ కవచంతో ఏర్పడినటువంటి మెగాస్పొరాంజియా. ఈ మెగాస్పొరాంజియా అనేటువంటిది ఇక్కడ ఏమని పిలుస్తామంటే ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణంగా చెప్తాము. ఇక్కడ ఫిమేల్ గ్యామెటోఫైట్. అంటే ఇక్కడ ఈ మెగాస్పొరాంజియా అంటే మామూలుగా అనేటువంటి స్థూల సిద్ధ బీజాశయంగా భావిస్తాం కదా. అయితే స్థూల సిద్ధ బీజాశయం అనేది ఓవిల్గా చెప్పుకుంటాం. అయితే అందులో మనకు ఏం కనిపిస్తుంది అంటే మెగాస్పోర్ ను ఉత్పత్తి చేసేటటువంటి నిర్మాణంగా కనిపిస్తుంది. ఓవిల్ అనేటువంటిది మెగాస్పొరాంజియం. ద మెగాస్పొరాంజియం ప్రొడ్యూసింగ్ మెగాస్పోర్స్ ఇన్ ద న్యూసెల్లస్. న్యూసెల్లస్ అనేటువంటి నిర్మాణం అండాంతర కణజాలం ఏదైతే ఉందో దాన్ని న్యూసెల్లస్ అంటాం కదా. అండాంతర కణజాలం లోపల న్యూసెల్లస్ లోపల మెగాస్పోర్ మదర్ సెల్ ఏర్పడుతుంది. ఓకే వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే మెగాస్పోరోఫిల్స్ కలిగినటువంటి ఒక ప్రత్యేకమైన శాఖ ఏదైతే ఉందో దాన్ని ఫిమేల్ ఫ్లవర్ గా భావిస్తాం, లేదా ఫిమేల్ స్ట్రోబిలై, లేదా తర్వాత స్త్రీ శంకువుగా భావిస్తాం. నెక్స్ట్ కమింగ్ టు మైక్రోస్పోరోఫిల్స్ బోర్న్ ఆన్ ది సేమ్ ట్రీ. ఒకే ట్రీ మీద మనం ఉత్పత్తి అయ్యేటటువంటి విషయం కూడా మనం పరిశీలించవచ్చు. మ్యాక్రోస్పోరోఫిల్స్ బోర్న్ ఆన్ ది సేమ్ ట్రీ. ఎగ్జాంపుల్ పైనస్. సో monoecious plant. Both macrosporophylls are born. The bisexual nature ని ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. బైసెక్చువల్ ఫ్లవర్ యొక్క లక్షణం కనిపిస్తుంది. ఒకటే మొక్క లోపల రెండు రకాల అనేటువంటి అంశాలు కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ ఆన్ డిఫరెంట్ ట్రీస్ మీద ఉండవచ్చు. దట్ ఇస్ ద డైఈసియస్. సో ఇందులో సైకాస్ లోపల మనం చూసినట్టయితే we can observe that male female plants. Male plant producing male cones, female plant producing the megasporophylls. Male female cone ఉండదు. సైకస్ లోపల ఫిమేల్ కోన్ ఉండదు. మెగాస్పోరోఫిల్స్ స్కాటర్డ్ గా కింది వైపు వేలాడబడి ఉంటాయి. ఓకే, సో పైనస్ లోపల మ్యాక్రోస్పోరోఫిల్స్ బోర్న్ సేమ్ ప్లాంట్, బట్ వేరే డిఫరెంట్ ట్రీస్ లోపల కనిపించినట్టయితే సైకాస్ మనకి ఎగ్జాంపుల్ వస్తుంది. నెక్స్ట్ వీ కెన్ అబ్జర్వ్ దట్ హియర్. ఇక్కడ మనకు మేల్ కోన్, ఇది సైకస్ లోపల మేల్ కోన్. ఇందులో చిన్న చిన్న నిర్మాణం ఉంటాయి కదా, దీన్ని ఏమంటారు అంటే మైక్రోస్పోరోఫిల్ అంటారు దీన్ని. ఈ మైక్రోస్పోరోఫిల్ లోపల ఒక కింది వైపు ఉదర భాగం లోపల యూ కెన్ సీ దట్ సోరై అంటే అర్థం ఏమిటి? సిద్ధ బీజాశయాలక సమూహం. అందులో మైక్రోస్పోరాంజియా. ఓకే, మైక్రోస్పోరాంజియా లోపల ఇక్కడ ఒక్కొక్క దాన్ని మైక్రోస్పోరాంజియా అంటాం. ఇవన్నీ కూడా సోరై అంటే అనేక సిద్ధ బీజాశయాలన్నీ కలిసి గుంపులుగా ఉంటాయి. ఈ గుంపులను ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఈ గుంపులు చూడవచ్చు. సో దీని ఇక్కడ చూడండి, ఈ భాగాన్ని మనం ఒకవేళ ఈ విధంగా చూసినట్టయితే, ఈ భాగాన్ని అడ్డంగా పెట్టి చూసినట్టయితే ఈ నిర్మాణంపై భాగం నిర్మాణం కనిపిస్తుంది. దీన్ని అపోఫైసిస్ అంటారు. ఓకే, ఇది ఆకుపచ్చగా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఈ మైక్రోస్పోరాంజియా ఉంది కదా, ఆ మైక్రోస్పోరాంజియాను మనకు ఎలాబరేట్ చేస్తే ఇట్లా కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది. సో ఈ మైక్రోస్పోరాంజియం లోపల మైక్రోస్పోర్స్ ఏర్పడతాయి. మైక్రోస్పోర్ మదర్ సెల్స్ ఉంటాయి మొట్టమొదట. ఈ మైక్రోస్పోర్ మదర్ సెల్స్ అండర్గాన్ మియాసిస్ అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ మైక్రోస్పోర్ టెట్రాయిడ్స్ ఏర్పడతాయి, చతుస్కాలు ఏర్పడతాయి. ఆ చతుస్కాలన్నీ కలిసి మళ్ళీ పరాగ రేణువులుగా మారుతాయి, మైక్రోస్పోర్స్ గా మారుతాయి. ఇది మనకు సైకస్ లో కనిపించేటటువంటి ఈ యొక్క అంటే పరాగరేణుల యొక్క ఉత్పత్తి ఎలా ఉందో మనం చూస్తున్నాం. ఓకే, ఈ పరాగరేణు మొట్టమొదటి ఒకటే కణంతో ఉంటుంది, కానీ తర్వాత 5 కణాల స్థితి కనిపిస్తుంది. 5 సెల్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఆ 5 సెల్ స్ట్రక్చర్ లోపల అసలైన ఉపయోగపడే అంశాలు ఏంటంటే 2 పురుష సంయోగ బీజాలు ఉత్పత్తి అవుతాయి. అయితే 2 పురుష సంయోగ బీజాలు ఫలదీకరణలో పాల్గొంటాయి. అదే మనకు ఆవృత బీజాలు అయితే ఒక పురుష సంయోగ బీజం ఏమో నిజమైన ఫలదీకరణకు తోడ్పడుతుంది, ఇంకొకటి ఏమో ట్రిపుల్ ఫ్యూజన్ 3 సంయోగానికి ఉపయోగపడుతుంది. 3 సంయోగానికి ఉపయోగపడే పురుష సంయోగ బీజం మాత్రము అది అంకురచ్ఛేదంగా మారడానికి తోడ్పడుతుంది. కానీ ఇక్కడ అలా కాదు, అంకురచ్ఛేదము ఫలదీకరణ కంటే ముందే ఏర్పడుతుంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తాం. చూద్దాం, లెట్ us see here. సో ఇది ఒక
మెగాస్పోరోఫిల్. ఈ మెగాస్పోరోఫిల్ సైకస్ లోపల విడిగా ఉంటుంది, చెంగుగా ఉండదు మెగాస్పోరోఫిల్. ఈ మెగాస్పోరోఫిల్ అనేటువంటిది దీంట్లో మనకు స్థూలసిద్ధ బీజాశయ పత్రం యొక్క అంచుల లోపల జతలుగా మనకు ఓవెల్స్ కనిపిస్తాయి. ఇది బయటికి కనిపిస్తూ ఉంటాయి. అతిపెద్ద అండం అంటే ఇదే. ద లార్జెస్ట్, ద బిగ్గెస్ట్ ఓవెల్, బిగ్గెస్ట్ సెల్ ఈజ్ ద స్ట్రక్చర్ ఈజ్ ఓవెల్. ఇన్సైడ్ ద సెల్ ఆల్సో ఇది మనం ఏం భావిస్తామంటే ఇందులో అతిపెద్ద అండము అంటాం. అతిపెద్ద ఓవెల్, అతిపెద్ద అండము అంటే ఇదే వస్తుంది అనమాట. వృక్షరాజ్యంలో అతిపెద్ద అండం ఎక్కడ ఉంటుందంటే సైకస్ లో కనిపిస్తుంది. ఈ అండం మనకు అతిపెద్దగా ఉండేటువంటిది, కండకు కనిపిస్తుంది అండం. సో ఇక్కడ చూడండి, ఇది ఒక రకమైనటువంటి మెగాస్పోరోఫిల్. ఇందులో ఇది అండం ఈ విధంగా కనిపిస్తుంది. ఈ అండం యొక్క నిలువు కోతను పరిశీలిస్తే ఇట్లా కనిపిస్తుంది. లెట్ us see here. ఆ నిలువు కోతను చూసినట్టయితే ఇక చూడండి, ఇది మధ్యలో ఉన్నటువంటి కణజాలాన్ని అండాంతర కణజాలం న్యూసెల్లస్ అంటారు. ఈ న్యూసెల్లస్ ను చుట్టి మనకు ఇంటెగ్మెంట్ ఉంటుంది. అంటే యూనిటెగిమిక్ ఓవిల్ ఇది. యూనిటెగిమిక్ అంటే ఒకటే అండ కవచాన్ని కలిగి ఉన్నటువంటి అండం. అయితే ఇందులో ఈ అండ కవచం ఏంటంటే 3 పొరలుగా విభజింపబడింది. సో ఇక్కడ ఇన్నర్, ఔటర్, చూడండి ఇక్కడ ప్లెస్సీ లేయర్స్ ఉంటాయి, మధ్యలో స్టోనీ లేయర్ ఉంటుంది. స్క్లెరోటెస్టా, సార్కోటెస్టా. ఓకే, మధ్యలో ఉన్నటువంటిది మనకు మందమైనటువంటి కవచంగా ఉండి గట్టిగా ఉంటుంది. బయట లోపల ఉన్నటువంటి కవచాలు ఏముంటున్నాయో అవి మెత్తగా ఉంటాయి. సార్కోటెస్టా, స్క్లెరోటెస్టా, స్క్లెరైడ్స్ ద్వారా ఏర్పడినటువంటి స్క్లెరోటెస్టా. ఓకే, 3 పొరలుగా ఉంటుంది. ఒకటే పొరనే కానీ 3గా విభజింపబడి ఉంటుంది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి ఓవిల్ యూనిటెగిమిక్ ఓవిల్. ఓకే, ఇందులో ఉన్నటువంటి అండాశయ లోపల ఉన్నటువంటి నిర్మాణాన్ని ఇక్కడ అండాంతర కణజాలం అంటాం. సో ఇది అండ వృంతము, ఇది అండ ద్వారం, రైట్. ఓకే, సో ఇందులో ఉన్నటువంటి కణజాలాన్ని అండాంతర కణజాలం అంటారు, న్యూసెల్లస్ అంటారు. I can explain in English afterward. Let us listen first of all in Telugu medium. ఓకే, సో ఈ అండాంతర కణజాలం లోపల అందులో మనకేం తెలుస్తుందంటే అందులో ఒకానొక సెల్ ఏమవుతుందంటే ఏమవుతుంది, ఒక ముఖ్యమైనటువంటి కణంగా మారుతుంది. ఈ అండాంతర కణజాలంలో ఒకానొక కణం అది ఏమవుతుంది, స్థూల సిద్ధ బీజ మాతృ కణంగా మారుతుంది. స్థూల సిద్ధ బీజ మాతృ కణంగా మారిన తర్వాత అది అండర్గాన్ మియాసిస్, క్షేకణ విభజన జరిగి 4 కణాలు ఏర్పడతాయి. ఈ 4 కణాలు ఏర్పడి అందులో 3 క్షీణిస్తాయి, 1 ఫలవంతం అవుతుంది. ఆ ఫలవంతమైన కణము ఏమైతుందంటే అనేక సార్లు స్వేచ్ఛా కేంద్రక విభజన జరిగి ఒక పెద్ద నిర్మాణముగా మారుతుంది. ఇది పెద్ద నిర్మాణం. వాస్తవంగా న్యూసెల్ అండాంతర కణజాలంగా ఉన్న దాన్ని అదృశ్యం చేసి తీసేసి నెట్టేసుకుంటూ పోయి ఒక చిన్న కణం ఏర్పడింది. ఆ చిన్న కణము లోపల విభజన జరుగుతూ ఉంది. ఆ న్యూసెల్ అండాంతర కణజాలాన్ని పక్కకు నెట్టేసుకుంటూ మొత్తం ఆక్రమిస్తుంది. ఇది మనం ఇక్కడ చూసేది అండాంతర కణజాలం కాదు, వాస్తవంగా స్థూల సిద్ధ బీజం ఆక్రమించిన స్థలం ఇది. స్థూల సిద్ధ బీజం ఆక్రమించిన స్థలం మల్టీ సెల్లార్ స్ట్రక్చర్ ఇది. ఇది ఏ కండిషన్ లో ఉంటుంది, ఎన్ కండిషన్ లో ఉంటుంది. ఈ ఎన్ కండిషన్ లో ఉన్నటువంటి ఈ కణజాలము మనం ఏమని పిలుస్తామంటే స్త్రీ సంయోగ బీజదము అంటారు, ఫిమేల్ గ్యామిటోఫైట్ అంటారు. ఈ స్త్రీ సంయోగ బీజదము లోపట ఇక్కడ మనకు చూసినట్టయితే ఆర్కిగోనియమ్స్ ఉంటాయి. ఎన్ని ఉన్నాయి, మామూలుగా 4 నుంచి 6 వరకు, 8 వరకు కూడా ఉండవచ్చు. డిపెండ్ అపాన్ ద స్పీసీస్ టు స్పీసీస్. We can observe that number of archegoniums are present near to the micropellar region. ఈ ఆర్కిగోనియం మనం పరిశీలించినట్టయితే మామూలుగా దీంట్లో ఉదరము తర్వాత కంఠం ఉంటుంది. సో ఇక్కడ ఉదరం లోపల స్త్రీ సంయోగ బీజ కణము, తర్వాత ఉదర కుల్యా కణం ఉంటుంది. తర్వాత కంఠం లోపల 1 or 2 సెల్స్ నెక్ కెనాల్ సెల్స్ కూడా ఉండవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఆర్కిగోనియమ్స్ అన్ని కూడా ఈ యొక్క కంఠం దగ్గర అంటే మామూలుగా అండద్వారం దగ్గర వరుసగా అమర్చబడి ఉంటాయి. ఈ మొత్తం నిర్మాణాన్ని ఏమంటామంటే స్త్రీ సంయోగ బీజదం అంటాం, లేదా అంకురచ్ఛేదం అని కూడా పిలుస్తారు. ఈ అంకురచ్ఛేదం ఏకస్థితిని కలిగి ఉంటుంది, ద్వయస్థితి కాదు, ఏకస్థితిని అప్లైడ్ కండిషన్ లో ఉంటుంది. అది కూడా ఎట్లా ఉంటుంది, అప్లైడ్ కండిషన్ లో ఉండి న్యూరిస్మెంట్ గా ఉంటూ అంటే ఆహార పదార్థాలు దీనికి సరఫరా చేయడానికి, పిండం అభివృద్ధి చెందడానికి కూడా ఈ కణజాలం తోడ్పడుతుంది. అందుకే మనము వివృత బీజాల్లో అంకురచ్ఛేదం ఎప్పుడు ఏర్పడుతుందంటే ఫలదీకరణ కంటే ముందు ఏ స్థితిలో ఉంటుంది, ఏకస్థితిలో ఉంటుంది, అప్లైడ్ కండిషన్ లో ఉంటుంది. తర్వాత ఆర్కిగోనియమ్స్ అనేటువంటివి ఇక్కడ ఉంటాయి కాబట్టి ఆర్కిగోనియేట్స్ లో ఈ యొక్క మొక్కలు వస్తాయి.
ఓకే. సో ఇది డిఫరెన్షియేషన్. తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే ఇది చూడండి. ఇది మీరు గమనించినట్టయితే ఇది చూడండి. ఇక్కడ గమనించినట్టయితే ఇది ఆర్కిగోనియం. ఈ ఆర్కిగోనియం లోపల మనకు ఈ స్త్రీబీజ కేంద్రకం ఇది. ఈ కేంద్రకం సంయుక్తం చెందిన తర్వాత పురుష సంయోగ బీజంతో సంయుక్తం చెందిన తర్వాత సంయుక్త బీజంగా మారుతుంది. అయితే విచిత్రం ఏంటంటే ఇందులో చాలా మామూలుగా ఆర్కిగోనియమ్స్ ఉంటాయి. అయితే పాలింగ్ గ్రెయిన్స్ నుంచి రెండు పరాగరేణువులు మామూలు పరాగరేణుల నుంచి 2 పురుష సంయోగ బీజాలు ఉత్పత్తి అవుతాయి. ఈ 2 పురుష సంయోగ బీజాలు ఫలదీకరణంలో పాల్గొంటాయి. అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 అండాలు ఉన్నాయనుకుందాం. లేదా 8 అండాలు 8 ఆర్కిగోనియమ్స్ ఉన్నాయనుకుందాం. 8 ఆర్కిగోనియమ్స్ ఉంటే మనకు పురుష సంయోగ బీజాలు ఎన్ని అవసరం? 8 కావాలి. ఎన్ని పరాగరేణులు అవసరం? 4 అవసరం. 4 రోట్ల 8. 8 పురుష సంయోగ బీజాలు మనకు మామూలుగా ఉత్పత్తి అవుతాయి 4 పరాగరేణుల నుంచి. అన్ని కూడా ఫలదీకరణం చెందుతాయి. All archegoniums are involved in the fertilization. All the egg cells are involved in the fertilization. So converting into zygotes. 8 zygotes are formed. 8 zygotes are formed అన్న తర్వాత ఆటోమేటిక్ ఏమవుతుందంటే అందులో ఏదో ఒక సంయుక్త బీజం మాత్రమే అది పిండంగా మారుతుంది. దీన్ని పాలిఎంబ్రియా అని అంటారు. బహుపిండత అంటారు. Polyembryon is commonly present. Okay. So let us listen here. Here the megasporophyll having ovules. You can see that laterally arranged in pairs. So it's the biggest ovule in the plant kingdom. When you see that in the level section of the ovule, we can observe that here. So the micropellar region, and here we can funiculus, and the centrally located the nucellus region, and covered by integument, unitegumic. Only one layer is covered, but this one integument is differentiated into 3 layers: sclerotesta, sarcotesta. Outer the sarcotesta, lower sarcotesta, middle sclerotesta is present. 3 layered are differentiated. Inside that nucellus is there. Inside nucellus, one of the nucellus cell is converting into megaspore mother cell. Megaspore mother cells undergone meiosis, converting into tetraids, linear tetraids. In that, the 3 will be disintegrated. One is functional. The functional megaspore converting into this type of structure. The total structure coming from only single megaspore and occupied the total space of the nucellus, and that will be disintegrated. But instead, you can observe that in place of that, it will be covered. The multicellular structure, haploid cells are there. This haploid structure is known as the endosperm, or we can say that female gametophyte. The female gametophyte consisting of the 6 to 8 number of archegonia near to micropellar region, near to the pollen chamber. So all archegoniums are fertilized and formation of 8 zygotes, and 8 zygotes are converting into embryos. Number of embryos are formed, but ultimately only one is functional. Functional embryo will be converting into the seed, right? Okay, this condition is known as the polyembryon. The polyembryon is the characteristic of gymnosperms that we can observe in the angiosperms also. Okay, so this is this information already explained in the Telugu medium students. Let us listen the next aspect. So let us see here the pollen grain ఏ విధంగా డివైడ్ అవుతుందో చూసారు. Exine, intine, and we can observe that antheridial cell and prothelial cell, generative cell, tube cell, and stalk cell. And you can see that generative cell converting into 2 male gametes. Next, ఇవన్నీ చూడండి pollen grain germination ఎలా జరుగుతుందో చూడండి. ట్యూబ్ సెల్ అక్కడ ఏదైతుందో స్టాక్ సెల్, ట్యూబ్ సెల్ ఇవన్నీ కూడా మేల్ గామెట్స్. మేల్ గామెట్స్ ఎట్లా ఉన్నాయి చూడండి ఇక్కడ దీంట్లో టాప్ షేప్డ్ గా ఉన్నాయి. టాప్ షేప్డ్ బొంగరపు ఆకారం కలిగి ఉండి శైలికలు కలిగి ఉంటాయి, అంటే మొటైల్ నేచర్ కలిగి ఉంది, రైట్? ఓకే. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ యొక్క పాలింగ్ గ్రెయిన్స్ ఇక్కడ జర్మినేట్ అయిన తర్వాత పాలింగ్ ఛాంబర్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ జర్మినేట్ అవుతాయి. ఇక్కడ పాలింగ్ గ్రెయిన్స్ నుంచి మేల్ గామెట్స్ విడుదలవుతాయి. విడుదలైనప్పుడు మేల్ గామెట్స్ ఆర్ ఫ్యూజ్ విత్ ద ఎగ్ సెల్, అంటే ఆర్కిగోనియం ఉన్నటువంటి ఎగ్ తో కలవడానికి ఛాన్సెస్ ఏర్పడతాయి. సో ఈ సైకల్స్ లోపల ఇలాంటి నిర్మాణాలు మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ చూడండి మెగాస్పోర్ మదర్ సెల్ డిఫరెన్షియేటెడ్ ఇన్ ద న్యూసెల్లస్ ప్రొటెక్టెడ్ బై ది ఇంటెగ్మెంట్, యూనిటెగ్మిక్ అని చెప్పాను ఆల్రెడీ. అండ్ మెగాస్పోర్ మదర్ సెల్ అండర్గాన్ మియాసిస్ ఫ్రమ్ ది 4 మెగాస్పోర్స్. One of the megaspore enclosed within the megasporangium nucellus develop into multicellular female gametophyte
that is endosperm. The endosperm is the end condition, haploid condition. We can say that female gametophyte అనేది endosperm తో సమానము. Because that's why when you compare with the angiosperms, the endosperm is formed before fertilization. But whereas in angiosperms after fertilization, after triple fusion, so the central cell having two nuclei and two haploid nuclei and combined with the male gamete, a triple fusion takes place. The formation of 3n condition of cell is there, that is the primary endosperm cell. The primary endosperm cell is formed that will be converting into the endosperm after the development of the multicellular structure, right? Okay, adi manam chustam. Next, in gymnosperms, the male and female gametophytes do not have any independent free living existence. Ikkada existence manaku kaniపించవు. They have free gametophytes, free living existence kaniపించవు. It is completely depending upon that. And the pollination is direct pollination. So direct pollination ఉంటుంది. అంటే direct pollination అంటే pollen drop mechanism అంటాం. ఓవిల్ ఇట్లా ఉంటుంది, పత్రానికి ఓవిల్ ఉంటుంది. తర్వాత ఈ ఓవిల్ నుంచి చిన్న ఒక లిక్విడ్ సబ్స్టెన్స్ వచ్చి అక్కడ చిన్న డ్రాప్ గా బయటకు వచ్చి మైక్రోపెలార్ రీజన్ దగ్గర ఉంటుంది. అండద్వారం దగ్గర ఒక నీటి బిందువు ఏర్పడుతుంది. సో పాలింగ్ గ్రెయిన్స్ అని వచ్చిందంటే ఎనిమోఫిలస్ కాబట్టి వాయు పరాగ సంపర్కం, పాలింగ్ గ్రెయిన్స్ వచ్చి దాని మీద వచ్చి పడతాయి. వాయు పరాగ సంపర్కం ద్వారా పాలింగ్ వచ్చి ఆ యొక్క నీటి బిందువు మీద వచ్చి పడుతుంది. ఆ నీటి బిందువు వచ్చి పడిన తర్వాత ఆ నీరంతా కూడా ఎగ్జాస్ట్ అయిన తర్వాత కిందికి లెవెల్ తగ్గుతూ పోతే పాలింగ్ గ్రెయిన్స్ కిందికి వచ్చి పడిపోతాయి. అంటే పాలిన్ ఛాంబర్ లోకి వచ్చి పడతాయి. దట్ ఈస్ నోన్ యాజ్ అ పాలిన్ డ్రాప్ మెకానిజం. దట్ ఈస్ అ డైరెక్ట్ పాలినేషన్ అంటాం. ఇండైరెక్ట్ పాలినేషన్ కి డైరెక్ట్ పాలినేషన్ తేడా ఏంటి? డైరెక్ట్ పాలినేషన్ అంటే పాలింగ్ గ్రెయిన్ డైరెక్ట్లీ ఫాల్ ఆన్ ది ఓవిల్. But whereas indirect pollination means the pollen grain falling on the stigma of the gynoecium and germinate and formation of pollen tube penetrating the style, enter into the ovary, enter into the ovule, enter into the micropelar region, enter into the nucellus, enter into the embryo sac. Ultimately it will reach the female gamete and fuse with the female gamete and formation of the zygote. ఇండైరెక్ట్ పాలినేషన్. సో ఫర్టిలైజేషన్ తీసుకున్నట్టయితే సైఫనోగామస్ సూగమి అంటే మామూలు సనాల సహిత అంటాం. సనాల సహిత అండ సంయోగం అంటాం. అంటే ఒక పొడవైన నాళం ద్వారా ఆ పరాగరేణు మామూలుగా మేల్ గ్యామిట్స్ జారుకుంటూ వస్తాయి. వచ్చి అక్కడ అండ కేంద్రకంతో మా అండంలో ఉన్నటువంటి స్త్రీ సంయోగ బీజకణంతో సంయోగం చెందుతాయి కాబట్టి దాన్ని అండ సంయోగం అంటాం. సైకస్ లో మాత్రం చాలా విచిత్రం ఏంటంటే సైఫనోగామస్ నాళం, ఆ పరాగ నాళం గుండా పురుష సంయోగ బీజాలు జారుకుంటూ వస్తాయి. తర్వాత జువాయిడోగామస్, ఎందుకంటే కషాపాలు ఉన్నాయి వాటికి, కషాపాలు ఉన్నాయి కాబట్టి జువాయిడోగామస్. తర్వాత కదులుకుంటే ఎక్కడికి వస్తాయి? స్త్రీ సంయోగ బీజకణంతో సంయోగం చెందుతాయి. ఊగమి అండ సంయోగం, సనాల సంయోగం కలిగి ఉండి జువాయిడోగామస్ కదులుకుంటూ వచ్చి ఊగామస్ గా కలిగి ఉంటాయి ఇందులో సైకస్ లో. Motile male gametes, multiciliated top shaped male gametes are present. So zygote develops into embryo and ovules into seeds, but the embryos matram polyembryo ani kanipistundi. So these seeds are naked and not covered by fruit wall. కానీ సీడ్స్ ఏర్పడతాయి కానీ ఆ సీడ్స్ ను ఆవరించేటువంటి కవరింగ్ ఉండదు. అండతో ఏర్పడినటువంటి అండ కవచాలు ఎటువంటి ఉండవు కాబట్టి ఫ్రూట్ వాల్ ఏమి ఉండదు కాబట్టి నో ఫ్రూట్ ఫార్మేషన్ కాబట్టి నో ఫ్రూట్ వాల్. దట్స్ వై ద సీడ్స్ ఆర్ నేకెడ్, బయటికి కనిపిస్తూనే ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మామూలుగా జిమ్నోస్పర్మ్స్ అన్ని కూడా కొన్ని ఫెర్రి లక్షణాలు కలిగి ఉన్నాయి, అంటే టెరిడోఫైట్స్ ను పోలి ఉన్నాయి. చూడండి, ద క్యారెక్టరిస్టిక్ మల్టీసిలియేటెడ్ మేల్ గ్యామెట్స్ ఉన్నాయి ఇన్ సైకాస్ లో మనం చూస్తున్నాం. అండ్ సిర్సినేట్ వెర్నేషన్, వలిత కిసలయ విన్యాసం, పత్రాలు చిన్న మొగ్గలుగా చిన్నగా ఉన్నప్పుడు లేత పత్రాలుగా ఉన్నప్పుడు ఆ వలయాకారంగా చుట్టుకునేటువంటి లక్షణం ఇక్కడ కూడా ఉంది, సైకస్ లో కనిపిస్తుంది. తర్వాత ప్రెజెన్స్ ఆఫ్ ఆర్కిగోనియా, ఇది పురాతనమైన లక్షణం, టెరిడోఫైటిక్ లక్షణం. తర్వాత ఆ బ్రౌన్ కలర్ హెయిర్స్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ది స్టెమ్ అండ్ లీఫ్ అండ్ ఆన్ ది రాకిస్. ఓకే, అండ్ మామూలుగా రైజోమ్ మీద కూడా మనకు కనిపిస్తాయి. అటువంటి రామెంట్ అని ఇక్కడ కూడా కనిపిస్తుంది. మల్టీ హెయిర్ స్ట్రక్చర్ అంటే మామూలుగా అనేక రకాల బ్రౌన్ హెయిర్ స్ట్రక్చర్స్ అని ఇక్కడ కనిపిస్తాయి. ఇది కూడా టెరిడోఫైట్ పోలి ఉంటుంది. సో జిమ్నోస్పర్మ్స్ తీసుకున్నట్టయితే ఇందులో ముఖ్యంగా గమనించినట్టయితే 3 క్లాసులు ఉన్నాయి. ఒకటి సైకడాప్సిడా, ఎగ్జాంపుల్ సైకాస్, అండ్ కోనిఫెరాప్సిడా, పైనస్ ఎగ్జాంపుల్,
అండ్ ద నీటాప్సిడా నీటమ్ ఎగ్జాంపుల్గా మనం చూస్తాం. సో దిస్ ఈస్ ద టోటల్ ఇన్ఫర్మేషన్. మనం ఇక్కడ ముఖ్యంగా 8 క్లాసెస్ లోపల 8 క్లాసెస్ లోపల మనము ముఖ్యంగా ఏం చదువుకున్నామంటే శైవలాల గురించి చదువుకున్నాం, అందులో తరగతులు. తర్వాత బ్రయోఫైటలో అందులో తరగతులు, టెరిడోఫైటలో అందులో తరగతులు జనరల్ క్యారెక్టరిస్టిక్స్, జిమ్నోస్పర్మ్స్‌లో అందులో జనరల్ క్యారెక్టరిస్టిక్స్ అందులో పాటు అందులో క్లాసెస్. సో టోటల్‌గా మనకు 8 క్లాసెస్ అనేటువంటివి ఇక్కడ మీకు ఉపయోగపడ్డాయి. సో అందులో మనకు శైవలాల్లో మనం కొన్ని క్లాసెస్ తీసుకున్నాం. తర్వాత బ్రయోఫైటలో కొన్ని క్లాసెస్ తీసుకున్నాం. తర్వాత టెరిడోఫైటలో కొన్ని క్లాసులు తీసుకున్నాం. తర్వాత జిమ్నోస్పర్మ్స్‌లో కూడా మనకు క్లాసెస్ తీసుకొని టోటల్ టాపిక్‌ని మనం కవర్ చేయడం జరిగింది. ఓకే. సో ఇది మనకు టోటల్ టాపిక్. ఈ టాపిక్ తర్వాత మన ఆల్టర్‌నేట్స్ ఆఫ్ జనరేషన్స్ గురించి మనం ఏకాంతర దశలు ఎట్లుంటాయో దాని తర్వాత మనం పరిశీలిద్దాం. సో టోటల్‌గా గమనించినట్టయితే ఈ యొక్క ప్లాంట్ కింగ్డమ్ గురించి కంప్లీట్ పాఠం పూర్తయింది. అయితే మీకు ఎప్పుడెప్పుడు ఎగ్జామినేషన్‌లో ఎట్లా అడుగుతారంటే జనరల్ క్యారెక్టరిస్టిక్స్ అడిగే అవకాశం ఉంది. అందులో శైవలాల్లో పరిశీలించినట్టయితే శైవలాల్లో మనకు ఆకుపచ్చ శైవలాలకు, గోధుమవర్ణపు శైవలాలకు, ఎరుపు వర్ణ శైవలాలకు గల లక్షణాల గురించి అడగవచ్చు. తర్వాత బ్రయోఫైట్‌లో కనిపిస్తే మామూలుగా లివర్ వర్డ్స్, తర్వాత హార్న్ వర్డ్స్ గురించి లేదా ఫెర్న్ గురించి మనం అడగవచ్చు. మామూలుగా మాసెస్ గురించి అడగవచ్చు. ఫెర్న్ యొక్క లక్షణాల గురించి కూడా పోలికలతో కూడా అడగవచ్చు. తర్వాత టెరిడోఫైట్స్ లోపల ఫెర్న్ గురించి అడగవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే కామన్ క్యారెక్టర్ స్టీలార్ ఎవల్యూషన్ గురించి అడగవచ్చు. అదొకటి. తర్వాత జిమ్నోస్పర్మ్స్‌లో జనరల్ క్యారెక్టరిస్టిక్స్ గురించి అడగడానికి ఆస్కారం ఉంది. అంటే టోటల్‌గా ప్లాంట్ కింగ్డమ్ అంటే ఏమిటి అంటే మొక్కలు ఏమేమి ఉన్నాయంటే మనకు ఇంతవరకు మనకు శైవలాలు, బ్రయోఫైట మొక్కలు, టెరిడోఫైట మొక్కలు, వివృత బీజ మొక్కలు, ఆవృత బీజ మొక్కలు కూడా ఉన్నాయి. ఆవృత బీజ మొక్కల లోపల ద్విదళ బీజాలు, ఏకదళ బీజాల గురించి ఆటోమేటిక్‌గా మనకు తర్వాత చాప్టర్ లోపల సెక్సువల్ రిప్రొడక్షన్ గురించి చెప్పేటప్పుడు ఫ్లవర్ క్యారెక్టర్స్, ఫ్లవర్‌లో ఉన్నటువంటి భాగాలు, అందులో భాగాలు ఏ భాగం ఎట్లా ఉపయోగపడుతుంది, ఎట్లా ఫలదీకరణ జరుగుతుంది, హౌ ద ఫార్మేషన్ ఆఫ్ ది జైగోట్, హౌ ద సెక్సువల్ రిప్రొడక్షన్ టేక్స్ ప్లేస్, వాట్ ఈస్ ద పాలినేషన్, వాట్ ఈస్ ద క్రాస్ పాలినేషన్, వాట్ ఈస్ ద సెల్ఫ్ పాలినేషన్, అండ్ ఆటోగమీ అంటే ఏంది, మనకు ఏ విధంగా మనకు పరాగరేణులు వచ్చి ఎట్లా పడతాయి, ఏ విధంగా చేరుతాయి అనే విషయాన్ని గురించి డీటెయిల్‌గా తర్వాత సెక్సువల్ రిప్రొడక్షన్ హైయర్ ప్లాంట్స్ గురించి చెప్పేటప్పుడు అందు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. ఓకే. సో దీంతో మనకు ప్లాంట్ కింగ్డమ్ కంప్లీట్ అయింది. థాంక్ యూ.